హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త వినాయక చవితి సందర్భంగా డిఏ బకాయిలపై అయితే వార్త అండి. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వినాయక చవితి సందర్భంగా ఏమైనా డిఏ, డిఆర్ పెండింగ్‌లో ఉన్నటువంటి డిఏ, డిఆర్‌లను చెల్లిస్తారేమో అని ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటివరకు అయితే వేచి చూశారు. దాని గురించిన సమాచారమే తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. దీని ద్వారా ఏపీ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారం ఇప్పుడు మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఈరోజు వినాయక చవితి వచ్చినప్పటికీ కూడా ఏదైనా శుభవార్త చెప్తారేమో, ప్రభుత్వం నుంచి ఏమైనా అఫీషియల్‌గా డిఏ, డిఆర్ గురించి ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి ఉద్యోగులంతా కూడా ఎదురు చూశారు. కానీ ఈరోజు మాత్రం అటువంటి ప్రకటన అయితే రాలేదండి. అయితే ప్రస్తుతం దసరా కానుకగా డిఏ బకాయిలనన్నిటిని కూడా విడుదల చేయాలని గతం నుంచి ఉద్యోగులంతా కూడా చర్చించుకుంటున్న విషయం తెలిసిందే. మరి ఇందులో భాగంగా ఇప్పుడు నవంబర్ 1వ తేదీన అందుకోబోయే అక్టోబర్ జీతంతోనే ఈ యొక్క 2 డీఏలకు సంబంధించినటువంటి అమౌంట్‌ను కలిపి కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఎంత దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉందండి. డేట్ అయితే ప్రభుత్వం ఫిక్స్ చేయాల్సి అయితే ఉంది దీనిపైన. ప్రభుత్వం త్వరలోనే క్లారిటీ అయితే ఇచ్చేస్తుందనమాట. ఒక్కో డీఏకు ఎంత భారం పడనుంది, ప్రభుత్వం అయితే వీటన్నిటిని కూడా ఒక్కో డీఏకి ఎంత భారం పడనుంది, రెండిటికి కలిపి అదనంగా ఎంత కేటాయించాల్సి వస్తుంది బడ్జెట్ అని చెప్పేసి లెక్కలను అయితే ప్రస్తుతము ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే సంబంధిత వర్గాల నుంచి దీనికి సంబంధించి వార్తలైతే జోరందుకున్నాయండి. జూలై 2022 నుంచి డిఏ ఏదైనా ఈ యొక్క కరువు భత్యాలు ఏవైతే పెండింగ్‌లో ఉన్నాయో వాటి చెల్లింపులకు అయితే ముందడుగు వేయబోతోందండి ప్రభుత్వము. కాబట్టి దసరా కానుకగా ఉద్యోగులందరికీ కూడా ఈ 2 డీఏలను కూడా అందించడానికి ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తున్నట్టు ఆ దిశగా అయితే వార్తలు, కథనాలైతే వెలువడుతున్నాయి. సీఎం మరియు డిప్యూటీ సీఎం చర్చించుకొని ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంటామని అయితే అంటున్నారు. అలాగే సీఎం తీసుకోనున్న ఈ యొక్క నిర్ణయంతో ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్ మరోసారి అయితే పెరగనున్నాయన్నమాట. నవంబర్ 1వ తేదీన వచ్చే పెన్షన్‌తో కలిపి, జీతాలతో కలిపి అయితే 2 డీఏలకు సంబంధించిన అరియర్స్ అయితే చెల్లించబోతున్నట్టు సమాచారము. ఈ యొక్క నేపథ్యంలో ఉద్యోగులంతా సీఎం నిర్ణయాన్ని అయితే స్వాగతించడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జూలై 2023 సంబంధించినటువంటి డిఏ, డిఆర్‌లు సెప్టెంబర్‌లో రావాల్సిందండి మొదటి విడతకు సంబంధించి. అవి కూడా అయితే మనకు ఈ నెలలోనే బిల్లులు పెట్టుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తున్నట్టు తాజా సమాచారము. మొత్తానికైతే మనకు ఈ విధంగా పెండింగ్ డీఏలలో కదలిక అయితే ఏర్పడే అవకాశం ఉందండి. దీంతో పాటు ఐఆర్ కూడా మనకు ఎంత త్వరగా ప్రకటిస్తే అంత మంచిదని ఉద్యోగ పెన్షన్లంతా కూడా భావిస్తున్న నేపథ్యంలో త్వరలోనే దీని గురించి ఈ మంత్ ఎండింగ్ లోపల అయితే ఒక శుభవార్త రానుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా తాజా సమాచారము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.